నమస్తే వెల్కమ్ టు డిఎన్ఎస్ న్యూస్. సిద్దిపేట జిల్లా మద్దూరు మండలం రేపర్తి గ్రామంలో డిఎన్ఎస్ న్యూస్ తెలుగు ఛానల్ వారు మేనేజింగ్ డైరెక్టర్స్ ముస్త్యాల దామోదర్, పోతుగంటి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో మెడిసిటీ హాస్పిటల్ మేడ్చల్ గారి సౌజన్యంతో ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది. ఇలాంటి కార్యక్రమాలు మా గ్రామంలో నిర్వహించినందుకు డిఎన్ఎస్ న్యూస్ వారికి మరియు మెడిసిటీ హాస్పిటల్ వారికి గ్రామ నాయకులు, గ్రామ పెద్దలు, గ్రామ ప్రజలు అందరూ ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఈ ఉచిత శిబిరంలో సుమారుగా 200 మంది ఆరోగ్య పరీక్షలు చేయించుకుని తగు మందులు తీసుకున్నారు. హెల్త్ ప్రాబ్లం ఎక్కువగా ఉన్న వారిని రేపు మెడిసిటీ హాస్పిటల్ కు తీసుకెళ్లి ఫ్రీగా ట్రీట్మెంట్ చేసి పంపిస్తారన్నారు. మంచిగా వాడుకో. ఇది కళ్ళమ్మా, ఇది నొప్పులకు ఆయిపోయింది. ఇది మంచిగా ఎడ నొప్పులే చెప్పుకో. కళ్ళ రాత్రి వేసుకోవటప్పుడు, పడుకోవటప్పుడు వేసుకోవాలి. ఈ గోళీలు ఎట్లా చెప్పారో డాక్టర్ అట్లా వేసుకోవాలి. తక్కువైంది. ఈ ఊరేనా? ఏం చేస్తాను? కారోబారీనా? ఈ క్యాంప్ ఎవరు పెట్టారే? ఈ క్యాంపు నర్సపల్లి దామోదర్, నర్సపల్లి దామోదర్ శ్రీనివాసు వాళ్ళు మా ఈ మెడికల్ క్యాంప్లో చాలా మంది గ్రామస్తుల నుంచి మేము అనౌన్స్ చేయడం కూడా జరిగింది. దీన్ని సాయంత్రం అనౌన్స్ చేస్తే పొద్దున 10:30కు అందరూ కూడా చాలా మంది లేడీస్ జెంట్స్ కూడా అందరూ ఫ్రీగా ట్రీట్మెంట్లు చేయించుకుంటారు. మందులు, గోళీలు, ఆయింట్మెంట్లు కూడా డాక్టర్ ఫ్రీగానే ఇస్తున్నారు. అందరు కూడా చాలా సంతోషంగా పాల్గొంటున్నారు. చాలా మంది వచ్చారా? ఏమైంది? ఏం చూపించుకున్నావు? దమ్మొస్తుందా? చూపించుకున్నావా? ఏమన్నా డాక్టరు ఏమేమి ఇచ్చిండు? తక్కువైతుందా? తక్కువైతుందని చెప్పిండా? చెప్పినట్టు మంచిగా వాడుకో. మంచిగా వాడుకుంటే మంచిగా ఆరోగ్యం మంచిగా అవుతుంది. మాధవ్, జాదవ్ మాధవ్. మీరు ఇక్కడ ఏం చేస్తారా? నేను రేపర్తిలో పంచాయతీ సెక్రటరీగా పనిచేస్తున్నాను. అన్నా, ఈ హెల్త్ క్యాంప్ పెట్టారు కదా? అవును. అంటే ఎట్లా పెట్టారు? ఇది మీకు ఇన్ఫార్మ్ చేసారా? ఓకే, నిన్న మధ్యాహ్నం ఫోన్ చేయడం జరిగింది. ఏదైతే నాకు డిఎన్ఎస్ న్యూస్ తెలుగు ఛానల్ ఉందో ఆ ఛానల్ నుంచి మేనేజింగ్ డైరెక్టర్ అయినటువంటి ముస్త్యాల దామోదర్ అన్న, అదేవిధంగా పోతుగంటి శ్రీనివాస్ ఫోన్ చేశారు. చేసిన తర్వాత ఇట్లా రేపర్తిలో క్యాంప్ పెట్టాలని అనుకుంటున్నాము. మరి ఎందుకంటే పబ్లిక్లో అవేర్నెస్ ఇవ్వాలి, టామ్ చేయాలంటే నిన్న సాయంత్రము ఇట్లా మెడిసిటీ హాస్పిటల్ నుంచి, మెడికల్ నుంచి మనకు క్యాంప్ వస్తుంది. కాబట్టి దయచేసి ఎవరైతే పేషెంట్లు ఉన్నారో రేపర్తి గ్రామంలో వాళ్ళందరూ చూపించుకోవాలని చెప్పి నిన్న సాయంత్రం టామ్ చేయడం జరిగింది. ఆ టామ్ చేయడం ద్వారా మార్నింగ్ 10 గంటల నుంచి క్యాంప్ స్టార్ట్ చేయడం జరిగింది. మరి ఇట్టి క్యాంప్లో మోకాలు నొప్పి కావచ్చు, బీపీ, షుగర్స్ అనేక కేవలం ఒక 2-3 కాకుండా అనేక విధాలా ఉన్నటువంటి ఏదైతే రోగాల బారి నుంచి ఇబ్బంది పడుతున్నారో వాళ్ళ పేషెంట్లందరూ ఇక్కడ రావడం జరిగింది. వాళ్ళకు కొన్ని టెస్టులు కూడా చేయడం జరిగింది. అదే పాటు టెస్ట్తో పాటు వాళ్ళకి చూడడం ద్వారా మంచి వాల్యుబుల్ ట్యాబ్లెట్స్ కూడా ఇక్కడ పంపిణీ చేయడం జరిగింది. మరి గ్రామస్తులు ఎక్కువ మొత్తంలో దీన్ని దాదాపుగా ఒక 200 మంది వరకు ఈ క్యాంప్ను ఉపయోగించుకున్నారు. మరి క్యాంప్ పెట్టడం ద్వారా అటు డిఎన్ఎస్ ఛానల్స్ న్యూస్ డైరెక్టర్, మేనేజింగ్ డైరెక్టర్ వాళ్ళకు, అదేవిధంగా ముస్త్యాల దామోదర్ అన్న గారికి, అదే పోతుగంటి శ్రీనివాస్ అన్న గారికి, అదేవిధంగా మెడిసిటీ డాక్టర్స్ అందరు ఇక్కడ రావడం జరిగింది. మరి వాళ్ళు ఇక్కడ ఎక్కడి నుంచో దూరం నుంచి ఇక్కడ క్యాంప్ పెట్టి మా మెడ్చల్ వారు ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ ఈ మెడిసిటీ వాళ్ళు, హాస్పిటల్ వాళ్ళు నేను ఈ మధ్య గమనిస్తున్న అన్ని గ్రామాల్లో, మారుమూల ప్రాంతాలకు అన్ని గ్రామాల్లో ఈ ఉచిత వైద్యం నిర్వహించి పేదలకు, సామాన్యులకు వైద్యాన్ని అందుబాటులో తేవడం చాలా సంతోషంగా ఉంది. ఇక్కడనే అన్ని గ్రామాల్లో కూడా ఈ ఉచిత శిబిరాన్ని అందించవలసిందిగా నేను మనవి చేస్తున్నాను. అట్లనే ఈ డిఎన్ఎస్ టీవీ వారు కూడా దీన్ని ప్రోత్సహించి మన పల్లెల్లో ఉచిత వైద్యం ఏర్పడే కష్టం చేయడం నేను తెలియజేస్తున్నాను.